వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ రమణారెడ్డిని. ఈరోజు ఒక ప్రత్యేక కథనం 9 టీవీ మీ ముందుకు తీసుకొస్తుంది. ఏదంటే సమాచార హక్కు చట్టం అంటే ఏంటి, అది ప్రజలకు ఏ విధంగా అధికారుల దగ్గరికి వెళ్ళి సమాచార హక్కు చట్టం కింద ఏ విధంగా అప్లై చేయాలి, పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవాలన్నా ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఈరోజు మనకి ఏదైతే సమాచార హక్కు చట్టం మాజీ చీఫ్ కమిషనర్ ఆర్ఎం భాష మనతో ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఏదైతే సమాచార హక్కు చట్టం ప్రజలకు ఏ విధంగా దాన్ని అప్లై చేయాలో, ఏ విధంగా అధికారులు పనిచేయకపోతే ఏ విధంగా దానిపైన వాళ్ళ మీద అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు? సమాచార హక్కు చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్లో 2022 నుంచి 26 సెప్టెంబర్ దాకా 25 సెప్టెంబర్ దాకా నేను పదవి బాధ్యతలు నిర్వహించాను. సో నేను ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా యూనిట్ వాళ్ళ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కార్యక్రమం అయిన తర్వాత కొన్ని విశేషాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ అనేది 2017లో ఏర్పడింది. అయితే 2005లోనే యూపీఏ గవర్నమెంట్ సమాచార హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసింది. దాని ప్రకారం ఏంటంటే సామాన్యులు ఎవరైనా కూడా, సామాన్య భారత పౌరులు ఎవరైనా కూడా ప్రభుత్వ రికార్డుల్లోని సమాచారాన్ని పొందవచ్చు. ఒక దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఆ దరఖాస్తుకి 30 రోజుల వ్యవధి లోపల పౌర సమాచారాధికారి సమాచారం ఇవ్వాలి. అందువల్ల పౌరులందరూ భారత పౌరుడై ఉంటే చాలు ప్రభుత్వ రికార్డుల్లో నిక్షిప్తమైన ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు. కొన్ని సమాచారాల మీద నిషేధం ఉంది, అది మినహా ఏదైనా కోరవచ్చు. ప్రజల దైనందిన సమస్యలు కానీ, లేదా ప్రభుత్వం తీసుకునే విధానాలు కానీ, చేసే నిర్ణయాలు కానీ, ఫైళ్ల కదలికలు కానీ, లేదా ఏదైనా సరే ఒక ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కానీ, అలాగే కేటాయింపులు, ఖర్చులు, ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన వాటిల్లో ఆయా పథకాలకు ఏమేం ఖర్చు పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు అనే వాటి మీద, ఇలాంటి వాటన్నిటి మీద ప్రజలకు పనికొచ్చేటివన్నిటి మీద కూడా మీరు సమాచారం పొందే అవకాశం ఉంటుంది. ఇందులో 30 రోజుల లోపల సమాచారం ఇవ్వకపోతే మొదటి అప్పీలుకు ప్రథమ అప్పీలేట్ అధికారి అదే శాఖకు చెందిన వ్యక్తి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఏ అధికారి అయితే ప్రథమ అప్పీలేట్ అధికారిగా ఉంటాడో ఆ అధికారి దగ్గర పెట్టాల్సి ఉంటుంది. అప్పటికీ సమాచారం రాకపోతే సమాచార కమిషన్కి రెండో అప్పీలు చేసుకుని లేదా ఫిర్యాదు రూపంలో వెళ్ళవచ్చు. అప్పుడు సమాచారం ఇవ్వని వాళ్లకు నోటీసులు ఇచ్చి ఆ సంబంధిత ప్రభుత్వ అధికారులను పిలిచి వాళ్ళని అడుగుతుంది ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి. నియమిత కాలంలో సమాచారం ఉండి కూడా పిఐఓ సమాచారం ఇవ్వకపోతే వాళ్ళకి పద్ధతి ప్రకారము, చట్ట ప్రకారము జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. అయినా ఇప్పుడు సమాచార కమిషన్లో ఇది నిరంతరము పారదర్శకతను కాపాడే చర్యల్లో భాగంగా ఈ చట్టం అమలు జరుగుతుంటుంది. దీనిని చక్కగా వినియోగించుకోండి. మీ సమస్యల మీద ఏదైనా మీరు పిటిషన్లు ఇచ్చినప్పుడు కానీ, వాటి పరిష్కారం గురించి తెలుసుకోవడానికి, లేదా ఒక పథకం అమలు గురించిన వివరాలు తెలుసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది సమాచార కమిషన్ వరకు, సమాచార హక్కు చట్టం వరకు నేను చెప్తున్న వివరాలు. ఇక వాస్తవానికి ఈరోజు నేను ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు జిల్లా యూనిట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో ఈ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వ్యాపార వాణిజ్య రంగాలు అనేటివి భారతదేశంలో వెన్నెముక లాంటివి. ఎలాగైతే రైతులు ఈ దేశానికి అవసరమో, దేశ రక్షణకు సిపాయిలు ఎంత అవసరమో, సైన్యం ఎంత అవసరమో, అదేవిధంగా భారతదేశ ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, పురోగతి చెందడానికి వాణిజ్య వ్యాపార రంగాలు అనేటివి అత్యంత కీలకమైనటివి. నెల్లూరుకు సంబంధించినంత వరకు నెల్లూరు జిల్లా ఒక అభిమానిగా
నెల్లూరు జిల్లాలో 10 ఏళ్ళు నేను ఉండి వెళ్ళిన వాడిగా అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులను అవలోకనం చేస్తే విపరీతమైన ట్రాఫిక్ రద్దీ పెరిగి ఉంది. నెల్లూరులోనే ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించాలంటే సమయం పడుతుంది. బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాలలో ట్రాఫిక్ సమస్యలు ఎన్నో ఉన్నాయి, ట్రాఫిక్ ఇబ్బందులు అనేకం ఉన్నాయి. క్రమంగా ఇక్కడ పరిస్థితి చూస్తే నెల్లూరు ఒక దినదినాభివృద్ధి చెందుతున్న నగరం. ఎన్నో సర్వీసు సెక్టార్లు, సేవారంగము, అలాగే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నేను ఈ సమావేశంలో నా సూచనగా ఏం తెలియజేశానంటే, ఔటర్ రింగ్ రోడ్డును ఒక దానిని ఏర్పాటు చేస్తే కనుక బయట నుంచి వచ్చే ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడమే కాక నెల్లూరు నగరాన్ని మరింత విస్తృతంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. నెల్లూరు అనేది ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణం. గుజరాత్లోని అనేక నగరాల్లో ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి. ఎందుకున్నాయంటే వాటికి జనజీవన స్రవంతితో కలిపే నేషనల్ హైవేలకి ఇబ్బందికరంగా ఉండకుండా నెల్లూరులో కనుక నెల్లూరు చుట్టూతా ఒక 30-40 కిలోమీటర్ల రేడియస్లో ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తే బయట నుంచి వచ్చిన వాహనదారులు నెల్లూరులోకి రాకుండానే బయట నుంచే హెవీ వెహికల్స్ అంటే భారీ వాహనాలు ఇవన్నీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెల్లూరు నగరం లోపల ట్రాఫిక్పై రద్దీ తగ్గుతుంది. అందువల్ల నేను ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి ఈ సూచన చేశాను. అది వాళ్ళని చేపట్టమని, ఆ దిశగా ప్రయత్నించమని కోరాను. అది వ్యాపార వాణిజ్య రంగాల అభివృద్ధికే కాక నెల్లూరులో నివసించే పౌరులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నేను అభిప్రాయపడ్డాను. మీరున్నప్పుడు ఆన్లైన్ ఎంక్వైరీ ఏదైతే బాధితుడికి ఏదైనా ఆన్లైన్ ఎంక్వైరీ పెట్టి పెద్ద స్థాయిలో దాన్ని తీసుకొచ్చారు, దానిపైన మీరు ఏమంటారు? సాధారణంగా పాక్షిక న్యాయ వ్యవస్థ అయిన ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ అమరావతిలోని మంగళగిరిలో నెలకొని ఉంది కనుక అప్పీలుదారులు, అలాగే ప్రతివాదులైన పిఐఓలు, ప్రథమ అప్పీలేట్ అధికారులు అందరూ కూడా సమాచార కమిషన్ కార్యాలయానికి వచ్చి అక్కడ తాము విచారణలో పాల్గొనాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. 3 ఏళ్లుగా, సుమారు 2.5 ఏళ్లుగా ఆ పరిస్థితి లేకుండా నేను ముఖ్య సమాచార కమిషనర్గా ఉన్నప్పుడు ఆన్లైన్ ద్వారా దృశ్య శ్రవణ సాధనాల ద్వారా ఎంక్వైరీలో పాల్గొనే అవకాశం, అంటే విచారణలో పాల్గొనే అవకాశం కల్పించడం జరిగింది. దీనివల్ల 2 రకాల ప్రయోజనం. అప్పీలు వేసిన పౌరుడికి సమాచార కమిషన్ కార్యాలయానికి అమరావతి దాకా రావాల్సిన అవసరం లేకుండా పోతుంది. తాను ఇంట్లోనే మొబైల్ ఫోన్ కనెక్ట్ అయ్యి, ఆండ్రాయిడ్ ఫోన్లో కనెక్ట్ అయ్యి, లేదా కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో కనెక్ట్ అయ్యి తాను తన వాదనలు వినిపించవచ్చు కమిషన్కి. అలాగే దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే సమాచార కమిషన్ ముందుకు అధికారులు కూడా వ్యక్తిగతంగా హాజరయ్యే బాధ తప్పుతుంది. దానివల్ల వాళ్లకు ప్రభుత్వ ఖజానా నుంచి టీఏలు, డిఏల రూపంలో వేలాది రూపాయలు, ఆ విధంగా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా లేకుండా ఆయా కార్యాలయాల్లో అంతర్జాలం అందరికీ అందుబాటులో ఉంది కనుక అధికారులు అంటే పిఐఓలు, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీలు వారి కార్యాలయంలోనే కూర్చొని, ఉదాహరణకు మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్ సెక్రటరీలు, పంచాయతీ ఈఓలు, అలాగే సబ్ రిజిస్ట్రార్లు, ఒకటేమిటి ఎన్నో శాఖలు 200కు పైగా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు డైరెక్ట్గా కమిషన్కు రాకుండా తమ కార్యాలయంలో కూర్చొని నెట్వర్క్ను సరిగ్గా ఉందో లేదో చూసుకొని అక్కడ నుంచే కమిషనర్తో మాట్లాడే అవకాశం కల్పించింది. ఇది నేను కల్పించడం కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏమని? 2023 డిసెంబర్ 31వ తేదీ లోపల దేశంలోని అన్ని కమిషన్లు ఈ ఆన్లైన్ ప్రక్రియను అమలు చేయాలన్నారు. అప్పుడు మేము ఎంతో కృషి చేసి మొత్తం మీద దాన్ని అమలు చేస్తున్నాం. దీన్ని అందరూ చక్కగా వినియోగించుకోండి. అప్పీలుదారులు ఎవరు కూడా కమిషన్ కార్యాలయానికి వెళ్ళి కమిషన్ ముందు తమరు వాదనలు వినిపించాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే సమాచార కమిషన్ కల్పించే లింక్ ద్వారా అటెండ్ కావచ్చు. అలాగే
అధికారులు కూడా వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని అమరావతికి వెళ్ళి కమిషన్ ముందు తమ వాదనలు వినిపించే అవసరం లేదు. విచారణకు తమ కార్యాలయంలో కూర్చొని మాట్లాడవచ్చు. ఆర్డీఓలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, ఒకటేమిటి మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా ఆ లింక్కి కనెక్ట్ అయ్యి మీరు మీ యొక్క విచారణలో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీన్ని చక్కగా వినియోగించుకోండి. ప్రభుత్వ అధికారులు కూడా ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకే ప్రోత్సహించాలని చెప్పేసి వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పరిస్థితి ఏదైతే తమ హయాంలో నేనున్న కాలంలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ ఏదైతే వీడియో కాల్ ద్వారా పూర్తి స్థాయిలో అధికారులు ఎవరు రాకుండా బాధితులు కూడా అంత దూరం వచ్చి ప్రయాసపడి వాళ్ళు డబ్బులు వృధా చేసుకోకుండా పూర్తి స్థాయిలో తమ వంతు కృషి చేశానని చెప్పి కూడా పూర్తి స్థాయిలో మన 9 టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఎవరైనా అధికారులు కావచ్చు, ఫిర్యాదుదారులు కావచ్చు, ఎవరు కూడా విజయవాడ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. చక్కగా ఇళ్లలో కూర్చొని లేకపోతే కార్యాలయాలు కూర్చొని వీడియో కాల్ ద్వారా విచారణ జరిపించుకోవచ్చు. చాలా ఈజీ పని అని చెప్పి కూడా మనకి ఏదైతే సమాచార చట్టం హక్కు మాజీ కమిషనర్ ఏదైతే ఆర్ఎం భాష గారు మనకు 9 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ తెలిపారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి, 9 టీవీ నెల్లూరు నుంచి.